ఇదైతే క్లబ్ హౌస్. ఈ క్లబ్లో అయితే 3 హాల్లు ఉంటాయండి. 3 హాల్లు ఏమైనా ఫంక్షన్లు ఉంటాయంటే అటువంటప్పుడు బుక్ చేసుకోవాలి. ఒక 50, 100 మందికి 200 మంది వరకు అవుతుందన్నమాట. పెళ్లి రోజులు, పుట్టినరోజు, శ్రీమంతం ఇటువంటివి ఏమన్నా ఫంక్షన్లు ఉంటే బుక్ చేసుకోవాలి. ఇక్కడ సొసైటీలో ఉన్న ప్లే స్కూల్ అన్నమాట ఇది. మా మనవడు తీసుకొని ప్రతిరోజు వాకింగ్కి వస్తాను కదా, అలాగా ఒక్కొక్క రోజు పార్క్ తీసుకెళ్తాను, ఒక్కొక్కసారి స్విమ్మింగ్ పూల్కి అయితే తీసుకొని వస్తుంటాను. ఈరోజు అయితే మీ అందరికీ స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను. నేను స్విమ్మింగ్ పూల్ అన్నమాట. నైట్ అప్పుడైతే చాలా బాగుంటాయి. ఇక్కడ చైర్లు ఉన్నాయి కదా, చైర్లు చక్కగా కూర్చోవచ్చు. కూర్చొని స్విమ్మింగ్ పూల్లో నైట్ అప్పుడు ఎంజాయ్ చేయవచ్చు అనమాట. ఎంత మాది యోగా క్లాస్ అవుతుంటుంది అనమాట. సాయంత్రం పూట ఇలా వాక్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. గ్రీనరీ ఉంటుంది అనమాట, గాలి చాలా బాగుంటుంది. మా మనవడికైతే తీసుకొని వచ్చాను. అరబ్ నాన్న చూడు చూడు, ఇటు చూడరా. చూడమ్మా, ఇది క్లబ్ హౌస్ లాఫ్ట్ అండి. ఈ క్లబ్ హౌస్ పైన పర్సన్లు అయితే ఇండోర్ గేమ్స్ ఆడడానికి ఉంటాయి, జిమ్ ఉంటుంది, క్యారమ్ బోర్డ్ ఆడడానికి ఉంటుంది, ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట. అందరూ వచ్చి జిమ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్నాక్స్ కోసం టీ, కాఫీ, స్నాక్స్ ఇవన్నీ అమ్ముతుంటారనమాట. ఇంకా ఈ మధ్య గోల్గొప్పలు కూడా పెట్టారు. ఇక్కడేమో కొంచెం పెద్ద పిల్లలు ఆడడానికి అనమాట. ఇక్కడ మరి చిన్న పిల్లలు ఆడడానికి. ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.